Welcome to 512 at the rate of Excel Foundation. Learn computer with Suresh Paul. ఈ సెషన్లో మనం వర్కింగ్ విత్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేయటం, ఆ ఫోల్డర్స్లో ఫైల్స్ని ఎలా ఉంచాలి అనే అంశాల గురించి ఈ సెషన్లో చర్చించుకుందాం. రైట్, అదే మనకి ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ వర్కింగ్ విత్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. వర్కింగ్ విత్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనే టాపిక్ని మనం తీసుకుంటున్నాం. ఫోల్డర్ని క్రియేట్ చేయడం ఎలా, ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన సింపుల్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి అనే అంశాల గురించి ఇక్కడ తెలుసుకుంటాం. అది మన టాపిక్. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకు కావాల్సిన ఎయిమ్ ఏంటి? ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ ఇన్ స్పెసిఫైడ్ లొకేషన్ టు వర్క్ విత్ ఫైల్స్. ఫైల్స్తో వర్క్ చేయడానికి మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి ఒక ప్రత్యేకమైన లొకేషన్లో. అది మన ఎయిమ్ అవుతుంది. దాన్నే రాస్తాను. ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ ఇన్ స్పెసిఫైడ్ లొకేషన్ వర్క్ విత్ ఫైల్స్. ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసి అందులో ఫైల్స్ని ఎలా ఉంచాలి, వాటితో ఎలా వర్క్ చేయాలి, అదే మన ఎయిమ్ అవుతుంది. అదే అక్కడ రాశాను. ఉద్దేశం తెలిసింది. తర్వాత మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఎందుకు చూద్దాం. ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఏ పర్సనల్ కంప్యూటర్ విత్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ పర్సనల్ కంప్యూటర్ విత్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఒక పర్సనల్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంట్రడక్షన్. మరి ఇంట్రడక్షన్ ఏంటి చూద్దాం. ఫోల్డర్స్ ఆర్ డైరెక్టరీస్ ఆర్ కంటైనర్స్ ఫర్ ఫైల్స్ దట్ ఎనేబుల్స్ యూ టు ఆర్గనైజ్ ద డేటా. ఇప్పుడు ఇక్కడ మనకి డైరెక్టరీస్ అన్న ఫోల్డర్స్ అన్న అవన్నీ కూడా మనం ఈ ఫైల్స్ని అందులో ఉంచడానికి ఉపయోగపడతాయి. ఒక కంటైనర్ లాగా ఉపయోగపడతాయి. ఫైల్స్ యొక్క కంటైనర్స్ని మనం ఫోల్డర్స్ అని చెప్పవచ్చు, లేదా డైరెక్టరీస్ అని చెప్పవచ్చు. అలా అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి డేటాని సక్రమంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి, నిర్వహించుకోవడానికి ఉపయోగపడతాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సింపుల్ టెక్నిక్స్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి చాలా సులభమైన టెక్నిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆల్ ఆఫ్ విచ్ అచీవ్ ద సేమ్ ఎఫెక్ట్. అవన్నీ కూడా ఒకే రకమైన మన ప్రభావాన్ని, ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనం చూద్దాం. ఆ ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలని. ఫస్ట్ మనం మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అంటే ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. మరి అందులో నేమ్ ఎలా టైప్ చేయాలంటే ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే స్పేస్ అనేది వస్తుంది. అప్పుడు మనం టైప్ చేస్తాం. ఎలా టైప్ చేస్తాం దాని ప్రాసెస్ చెప్తాను. టైప్ ఇన్ నేమ్. యూ వాంట్ టు గివ్ న్యూలీ క్రియేటెడ్ ఫోల్డర్. కొత్తగా క్రియేట్ చేసిన ఫోల్డర్లో నువ్వు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ పేరు ఇవ్వాలి. ఆ ఫోల్డర్లో ఉన్న స్పేస్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అండ్ దెన్ హిట్ ద ఎంటర్ కీ టు కంప్లీట్ ద ప్రాసెస్. నేమ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేయండి. అప్పుడు క్రియేట్ చేసిన ఫోల్డర్కి మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ పేరు ఉంచబడుతుంది. ఆ పేరుని అది చూపిస్తుంది. ఇది ఒక పద్ధతి. మౌస్ను ఉపయోగించి ఇలా చేయవచ్చు. మరి కీబోర్డ్ను ఉపయోగించి కూడా చేయవచ్చు. కీబోర్డ్ను ఉపయోగించి ఎలా చేయవచ్చు? సెకండ్ మెథడ్లో విండోస్ కీ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఒక మెనూ అనేది వస్తుంది. రైట్, అప్పుడు ఈ అని సెలెక్ట్ చేసుకోండి. ఈని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయవచ్చు. లేదా క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక మెయిన్ మెనూ అనేది వస్తుంది. మెయిన్ మెనూ విల్ బి డిస్ప్లేడ్. ఒక మెయిన్ మెనూ అనేది వస్తుంది. అందులో ఆల్ ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక సబ్ మెనూ అనేది వస్తుంది. అందులో
యాక్సెసరీస్ను సెలెక్ట్ చేసుకోండి. యాక్సెసరీస్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా మనకు ఒక మెనూ వస్తుంది. అందులో విండోస్ ఎక్స్ప్లోరర్ను సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఫోల్డర్ అనేది క్రియేట్ చేయబడుతుంది, లొకేట్ చేయబడుతుంది. ఇది ఒక రకమైన మెథడ్గా చెప్పుకోవచ్చు. జనరల్గా ప్రాసెస్లో చేయండి, 1-2 సార్లు చేస్తే మీకే ప్రాక్టీస్ అవుతుంది. స్టెప్స్ వైజ్గా ఉంటాయి కాబట్టి ఆ స్టెప్స్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి. మూడవ మెథడ్లో ఏం చేయవచ్చు అంటే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఆన్ ద కమాండ్ ప్రాంప్ట్ టైప్ కోడ్, ఒక కోడ్ను టైప్ చేయండి. ఎలా? ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ అని చెప్పేసి ఇక్కడ ఫోల్డర్ నేమ్ అని ఇవ్వండి. నేమ్ అని ఇస్తే అక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. మేక్ డైరెక్టరీ ఎంకే అని, డిఐఆర్ డైరెక్టరీని చూపిస్తుంది. తర్వాత ఫోల్డర్ ఇలా కోడ్తో టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు అందులో ఇది ఫోల్డర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఈ విధంగా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ అంశాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, రైట్, తర్వాత ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫోల్డర్లో ఫైల్ని ఎలా ఉంచాలి అనే అంశాలు మీకు సహకరిస్తాయి. ఈ విధంగా మీరు ఫోల్డర్ని క్రియేట్ చేయడం, అందులో ఫైల్స్ ఉంచడం, వాటితో వర్క్ చేయడం అనేది ఈ సెషన్లో మీరు నేర్చుకున్నారు. ఇక ఫైల్ అంటే ఏంటి? మనం ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా ఆ సాఫ్ట్వేర్లో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్లో వర్క్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత మనం చేసిన వర్క్ మొత్తం సేవ్ చేసుకుంటాం. ఆ సేవ్ చేసుకోవడానికి క్లిక్ చేస్తాం. అప్పుడు అది పేరు అడుగుతుంది, పేరు ఇస్తాం. మన పేరు మీద ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అలా చాలా ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ అన్నిటిని కూడా మనం ఫోల్డర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫోల్డర్స్తో వర్క్ చేయవచ్చు, అందులో ఫైల్స్ను ఉంచవచ్చు.